ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్నా. చూడండి, ఆమె విసిగించడం వలన, ఆమె మాటల వలన ఈమెకి ఏమి కలిగిందంటే, నీవెందుకు ఏడ్చుచున్నావు? పెనిన్న అన్నను కొట్టలేదండి, అన్న మీద దాడి చేయలేదు, ఆమెను విసిగిస్తూ వచ్చింది, ఆమెకు పడని మాటలను కోపగిస్తూ వచ్చింది. ఈ మాటల వల్ల అన్న ఏమైపోయిందంటే ఏడవడం మొదలుపెట్టింది. అన్న, నీవు ఎందుకు ఏడ్చుతున్నావు? మరలా ఏం చేసిందండి? భోజనమే మానేసింది. నెక్స్ట్, ఆమెకు మనోవ్యాధి వచ్చేసింది. మనోవిచారం అంటే మనోవ్యాధి. చెప్పండి, ఏమొచ్చేసింది? మనోవ్యాధి. ఆమెకు లేని దాన్ని చూసిన ఈ పెన్నను ఆమెను మాటతో విరోధంగా మాట్లాడుతూ ఆ మాటల వల్ల ఆమెకు ఏమి కలిగిందంటే చూస్తాము, ఆమెకు దుఃఖం వచ్చేసింది. ఈరోజు కన్నీళ్ళు వచ్చేస్తాయి. బాగా చాలా మంది ఏడవడానికి కారణం పెట్టుకున్నారు. మనసు విరిగిపోతే కన్నులు ఏమొస్తాయంటే నీళ్ళు వస్తాయి. నీ మనసు బాధలో ఉంది అనడానికి ఈ కళ్ళు ఏమవుతుందంటే సాక్షి చెప్తుంది. నీ మనసులో ఉంటున్న భారాన్ని కన్నీటి ద్వారా ఏం చేస్తుంటామో బయటికి చెప్తుంది. మాటలు లేవు, మాటలు చెప్పుకోవడానికి లేవు. జనాలు అంటున్న మాటలు వింటుంటే, జనాలు అంటున్న పరిస్థితి చూస్తుంటే మన గుండెలో మనసు విరిగిపోయి ఏడులో అన్న ఏడుస్తుందంట. భోజనం అనే మానేసిందంట, తినడానికి ఇష్టం లేదు. తర్వాత మనోవిచారము చదివి చింత మొదలుపెట్టి. అలా వినండి, నీవు ఏదో నోటికి లగాము లేకుండా మాట్లాడిన మాటల వల్ల ఎదుర్కొన్న వారిని మనసు తిరిగిపోయి వారు ఏడుస్తున్నారు. నీ మాటల వల్ల వారికి వేడుకొచ్చింది. నీ మాటల వల్ల వారికి ఏమైందంట? అన్నం మానేశారు వాడు. నీ మాటల వల్ల వారు ఏం మానేశారు? మానసికమైన ఒత్తిడికి, మానసికమైన విచారకు వారికి. రోజు నీ మాటలు నోరు ఉందని, నాలుక ఉందని, ఏ ఫ్రీ మాటలే అనుకుని నీవు నోటారా జారిపోతే మాట వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి కాలైనా జారచ్చు అంట. కానీ ఏం జరుగుతుందంట? మాట జరుగుతుంది. కాలు జారిన పర్వాలేదు, నీవు పడతావు లేస్తావు. కానీ నోటి మాట జారిందనుకోండి, వెళ్ళిన తర్వాత తిరిగి